పండగొచ్చిందంటే హ్యాపీగా, ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వాల్సిన ఏజ్‌లో అమ్మో! పండగొచ్చిందా? అయితే ఈరోజు ఏం జరుగుతుందో, అసలు రోజెట్లా గడుస్తుందా అని భయపడ్డ రోజులే ఎక్కువ మా లైఫ్‌లో. మిగతా రోజుల కంటే కూడా మా ఫాదర్ గారి తాగుడు ప్రోగ్రామ్ పండుగ రోజుల్లోనే ఎక్కువుండేది. ఆ రోజు పొద్దున్నుంచి మొదలుపెడితే ఇంకా సాయంత్రం అయినా ఫినిష్ అయ్యేది కాదనమాట. ఇంకా తాగిన దగ్గర నుంచి ఏముంటుంది చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఇంక ఏదో ఒకటి గొడవ తీసుకొని ఏదో ఒక రకంగా గొడవ చేస్తూనే ఉంటుండే. ఇంకా కొన్నిసార్లు అయితే అసలు మేము పండగ పూట ఇంట్లో ఉండకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో, మా మమ్మీ పని చేస్తుండే కదా! వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి దాక్కుంటుండే. మా నాన్న ఎక్కడ మమ్మల్ని కొడతాడో అని చెప్పేసని. అట్లా దాక్కొని 2, 3 రోజులు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి వాళ్ళ ఇంట్లోనే. ఏంది మా లైఫ్ అసలు అందరి ఫాదర్ లాగా మా ఫాదర్ కూడా ఉంటే బాగుండేది కదా! మేము కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం. పండగ పూట ఇట్లా వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎవరో ఒక పూట అన్నం పెడితే కడుపు నిండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అనిపించేది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా. పోనీ ఎవరైనా వచ్చి నచ్చజెప్పడానికి చూసినా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెప్పారని మళ్ళీ గొడవ చేస్తుండే. ఇంకా అట్లా ఎవరికైనా చెప్పినా కూడా ఉపయోగం ఉండేది కాదు. అయినా ఎవరైనా ఎంతని చెప్తారు, మహా అయితే 1, 2 సార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. మన మాట వింటే సరే, ఇంకా మూడోసారి అయితే అసలు పట్టించుకోరు కదా. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో పరిస్థితుల గురించి, మన సమస్యల గురించి వేరే వాళ్ళతో పంచుకుంటే మనం ఇంకా చులకనైపోతామే కానీ మనకు ఒరిగేదేమీ ఉండదు. మీకు రెసిపీ నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.